కథ పేరు పశ్చాత్తాపం. వెంకయ్య అనే రైతు తనకున్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అతడికి కోపం ఎక్కువ. తన పొలంలో పనులు సహాయం చేసేందుకు రంగడు అనేవాడిని పాలేరుగా పెట్టుకున్నాడు. ఒకసారి వెంకయ్య తన చుట్టాలింటికి వెళ్దామని అనుకున్నాడు. వెంటనే రంగయ్యని పిలిచి, తను ఊరు వెళ్తున్నాను, పొలాన్ని జాగ్రత్తగా చూసుకో, నీళ్ళది పెట్టు అని చెప్పి అతను ఇంటికి వెళ్ళాడు. వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్యను బయలుదేరమని చెప్పాడు. ఆవిడ వెంటనే పొలం రంగయ్యకి అప్పచెప్పారా, బాగా చూసుకోమని చెప్పారని అడిగింది. అందుకు అతను చెప్పాను, నువ్వు తొందరగా బయలుదేరితే మనం ఊరెళ్దామని చెప్పాడు. వెంటనే ఇద్దరు కలిసి వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు. అదే సమయంలో రంగడి భార్యకు సుస్థి చేసింది. పొరుగురు నుంచి వైద్యుని తీసుకొచ్చి రోజు వైద్యం చేయించేవాడు. చాలా సీరియస్ అవడంతో పొలానికి వెళ్ళలేకపోయాడు. పొలమంతా నీరు లేక ఎండిపోయింది. అప్పుడే వెంకయ్య ఊరెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాడు. వెంటనే తన భార్యతో, నేను పొలానికి వెళ్ళి వస్తానని చెప్పి పొలానికి బయలుదేరాడు వెంకయ్య. అక్కడికి వెళ్ళి చూడగానే పొలం మొత్తం ఎండిపోయింది. వెంటనే చాలా కోపంతో రంగడిని పిలిచి చాలా సీరియస్గా అతనితో మాట్లాడడం జరిగింది. రంగడిని నోటికి వచ్చినట్లు తిట్టి, నీ జాతే అంతని చాలా పెద్ద పెద్ద మాట్లాడడం జరిగింది. రంగడు తను జరిగిందంతా చెప్పాడు. చెప్పినా వినలేదన్నమాట. వెంకయ్య తన భార్యకి బాగోలేదని, అందుకే రాలేకపోయానని మొత్తం జరిగిందంతా చెప్పాడు. అయినా సరే వెంకయ్య అతని మాటలు వినకుండా తనకి నచ్చినట్లు తిట్టడం ప్రారంభించాడు. వెంకయ్య, ఎంత పెట్టినా విశ్వాసం ఉండదు, నాకు నష్టం కలిగించావు, ఇక నా వద్ద పనికి రాకని కసిరి పనిలో నుండి వెళ్ళగొట్టాడు రంగడిని. రంగడు ఎంత బ్రతిమలాడినా వినలేదు వెంకయ్య. రంగడు ఇంటికెళ్ళి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. నన్ను పనిలో నుంచి తీసేశారు, నేను ఇంక రేపటి నుంచి పనికి వెళ్ళనని బాధపడుతూ తన భార్యకు చెప్పాడు రంగడు. రంగడు భార్యకి అసలు జ్వరం అనేది తగ్గలేదు. అందువల్ల తన దగ్గర డబ్బులు లేవు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. ఎలానైనా దొరగారిని అడుగుతానని వెంకయ్య దగ్గరికి వెళ్ళాడు రంగడు. 2 రోజులు ఆగి మరలా రంగడు వెంకయ్యని కలిసి తన భార్యకు అసలు బాగాలేదని డబ్బు సహాయం చేసి ప్రాణాలు కాపాడమని కోరాడు రంగడు. రంగడిని కసిరి అక్కడి నుండి వెళ్ళగొట్టాడు వెంకయ్య. రంగయ్య బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా కాచిచ్చు అంటుకుంది. ఆ మంటల్లోని ఒక పాము ఉండిపోయింది. అప్పటికి అక్కడున్న పాము మంటల మధ్య చిక్కుకుంది. మంటల నుండి బయటకు రాలేక గించుకుంటుండగా ఒక గ్రద్ద పైనుండి ఎగురుతూ వచ్చి నోటితో పామును అందుకొని ఎగిరిపోయింది. అది చూసి వెంకయ్య, అయ్యో, పెనం మీద నుండి పొయ్యి మీద పడినట్లుంది పాము పరిస్థితి అని అనుకున్నాడు. మంటల్లో పడి కాకుండా గ్రద్ద నోటిలో మరణం రాసిపెట్టి ఉంది కాబోలు అనుకున్నాడు. ఆశ్చర్యంగా గ్రద్ద ఆ పామును నేల మీద విడిచి మరల ఆకాశం వైపు ఎగిరిపోయింది. అప్పుడు గాని అది పాముని రక్షించడానికి వచ్చిందన్న విషయం అతడికి అర్థం కాలేదు. అతడు ఇంట్లోకి వెళ్ళేసరికి మరో దృశ్యం కనిపించింది అతనికి. గడపలో పడుకొని పిల్లలకు పాలిస్తుంది తమ కుక్క. ఆ పిల్లలు పొరుగింటి సూర్యగారి పిల్లలివి. ఆ పిల్లి 4-5 పిల్లలకు జన్మనిచ్చి ఆహారం కోసం వెతుకుతూ నూతిలో పడి చనిపోయింది. అవి దీనంగా అరుస్తూ ఉంటే జాలి వేసింది కాబోలు. తమ కుక్క పాలిస్తుంది, వాటి నాలుకతో నాకి తల్లి స్పర్శ అందిస్తుంది అని అనుకున్నాడు వెంకయ్య. ఆ దృశ్యం చూసి వెంకయ్య ఆలోచనలో పడ్డాడు. గ్రద్ద జాతి వైరాన్ని మరిచి పాముకి సహాయం చేసింది. తనకి ఆకలి అయితేనే చంపుతుంది తప్ప సరదాకి వైరం తీర్చుకోనని తెలిసింది.
అలాగే కుక్క తన శత్రువు పిల్లలని చూడకుండా పాలిచ్చి ఆకలి తీర్చి వాటి ప్రాణాలు కాపాడింది. అలాంటిది మనిషినై నేనే సాటి మనిషి సహాయం కోరితే కసిరి కోపగించుకొని పంపించేశాను రంగడ్ను అని అనుకున్నాడు వెంకయ్య. వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. నేను చాలా తప్పు చేశాను. రంగడు తన భార్యకి బాగోలేదని డబ్బులు అడగడానికి వస్తే నేను చాలా కోప్పడి పంపించేశాను అని జరిగింది మొత్తం చెప్పాడు. వెంటనే అతని భార్య, అవునండి చాలా తప్పు చేశారు. మీరు వెళ్ళి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరండి. వాళ్ళ ఆవిడని దగ్గరుండి డాక్టర్కి చూపించండి. వాళ్ళకి సహాయం చేయండి అని వెంటనే పంపించింది. వెంటనే రంగడి ఇంటికి వెళ్ళి అతడి భార్యకు మందులకు డబ్బులు సహాయం చేసి ఎప్పటిలాగే రంగడిని పనిలోకి రమ్మని చెప్పి వచ్చాడు వెంకయ్య. ఆ తర్వాత అతని మనసు చాలా తేలికైంది.